హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా బ్యాంకింగ్ సెక్టర్‌లో ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ బ్యాంక్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్‌లో రీసెంట్‌గా 21 జనవరి రోజైతే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అప్లై ప్రాసెస్ వచ్చేసి 21 జనవరి నుంచే స్టార్ట్ అయింది. ఈ అప్లై ప్రాసెస్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 9 వరకు ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ అంతలోపు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దీనికొచ్చేసి ఒక ఎగ్జామ్ ఇంకా ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకొచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక్కడ చూడండి. ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్‌లో పెట్టే అవకాశం ఉంది. పర్టిక్యులర్ డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. దీనికి ఇంకా అనౌన్స్ చేస్తారు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ మీరు అప్లై చేసుకొని ఉంటే దానికొచ్చేసి మెయిల్ పంపిస్తారు. ఇంకా మీ మొబైల్‌కి మెసేజ్ కూడా పంపిస్తారు. ఎగ్జామినేషన్ డేట్ గురించి. ఓకే. అన్నీ వీడియోలో మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్‌గా ఇలాగే ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మనం ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ అయితే కవర్ చేద్దాము. వ్యూవర్స్ అందరూ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా ఈ పీడిఎఫ్‌ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్‌గా రీడ్ చేశారంటే మీకు అన్నీ అర్థమైపోతాయి. నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేసినా కూడా ఎందుకంటే లెంతీగా ఉంది బాగా పీడిఎఫ్. సో, మెయిన్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ఓకే. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ నుంచి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 4 జోన్స్‌లో డివైడ్ చేసి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ జోన్స్ వచ్చేసి అహ్మదాబాద్, చెన్నై, గువాహటి, హైదరాబాద్ ఈ 4 జోన్స్‌లో డివైడ్ చేశారు. 4 జోన్స్‌కి డిఫరెంట్ కొన్ని స్టేట్స్ అయితే అటాచ్ చేశారు వీటికి. ఇక్కడ చూడండి. హైదరాబాద్ జోన్‌కొచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా కర్ణాటక ఈ 3 స్టేట్స్ ఉన్నాయి. ఈ ఫోర్త్ జోన్‌లో హైదరాబాద్ జోన్‌లో. దీనికొచ్చేసి లోకల్ లాంగ్వేజ్ రావాల్సింది ఏందంటే తెలుగు లేదా కన్నడ. ఈ 2 లాంగ్వేజ్‌లో ఏదో ఒక లాంగ్వేజ్ అయితే రావాల్సి ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్యాండిడేట్స్‌కి అయితే ఖచ్చితంగా తెలుగు రావాలి. కర్ణాటక క్యాండిడేట్స్‌కొచ్చేసి కన్నడ రావాలి. దీనికొచ్చేసి టోటల్ వేకెన్సీస్ 42 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే. అవి ఫుల్‌ఫిల్ చేయడం కోసమే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ మన హైదరాబాద్ జోన్‌కి టోటల్‌గా అన్ని జోన్స్ కలిపి 266 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఓకే. ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ చూడండి 21 మినిమమ్ ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి. అలాగే మాక్సిమం వచ్చేసి 32 ఇయర్స్ ఉండాలి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్. ఇక్కడ చూడండి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం. ఇక్కడ చూడండి ఇచ్చారు, మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 3 ఇయర్స్ ఉంది. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 10 ఇయర్స్ ఉంది ఫ్రెండ్స్. ఇలా డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌కి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఒకసారి మీరు పీడిఎఫ్‌ని రీడ్ చేశారంటే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. మెయిన్ పాయింట్స్ అయితే నేను కవర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఇది డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసేసుకోవచ్చు జాబ్‌కి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మీకు. ఎగ్జామ్ వచ్చేసి మార్చ్‌లో కండక్ట్ చేస్తారని చెప్పాను కదా! ఆ ఎగ్జామ్‌కొచ్చేసి 4 టాపిక్స్ నుంచి క్వెషన్స్ రావడం జరుగుతాయి. ఆ టాపిక్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, నెక్స్ట్ బ్యాంకింగ్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఇంకా ప్రెజెంట్ ఎకనామిక్ సినారియో అండ్ జనరల్ అవేర్‌నెస్. ఈ 4 టాపిక్స్ నుంచి అయితే క్వెషన్స్ వస్తాయి. డిఫరెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి వచ్చేసి 20 క్వెషన్స్ 20 మార్క్స్. నెక్స్ట్ బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 60 మార్క్స్ 60 క్వెషన్స్. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 మార్క్స్ 20 క్వెషన్స్ ఉంటాయి. అలాగే ప్రెజెంట్ ఎకనామిక్ సినారియో నుంచి 20 మార్క్స్ 20 క్వెషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. టోటల్‌గా 120 క్వెషన్స్‌కి 120 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 80 మినిట్స్ వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సీబీటీ. ఓకే. ఆ ఎగ్జామ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్‌లో పాస్ అయిన క్యాండిడేట్స్‌కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఏదైతే జోన్‌లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ జోన్‌కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ కూడా రావాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి లోకల్ లాంగ్వేజ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ వేకెన్సీస్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ జోన్ షుడ్ బి ప్రొఫిషియంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, రాయడం, చదవడం అన్నీ లోకల్ లాంగ్వేజ్ నుంచి రావాలి అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఏ జోన్ కింద అయితే అప్లై చేస్తున్నారో ఆ జోన్‌కి సంబంధించిన లాంగ్వేజ్ రావాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆ ఎగ్జామ్ ఎక్కడైతే కండక్ట్ చేస్తారో దానికి సంబంధించిన సిటీస్ ఎక్కడెక్కడ ఉంటాయంటే సెంటర్స్ ఇక్కడ చూడండి. మన తెలుగు వాళ్ళకొచ్చేసి
హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్. ఈ 4 సిటీస్‌లో మన తెలుగు వాళ్ళకైతే సెంటర్‌లు ఉంటాయి ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ చేసుకున్న అప్లై చేసుకుంటున్న టైంలో ఈ 4 సిటీస్‌లోనే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు నియర్ బై ఇదే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ సిటీస్‌లో అప్లై చేసుకున్నారంటే ఇక్కడే పడిపోతుంది సెంటర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హౌ టు అప్లై అని చెప్పి మెన్షన్ చేశారు. అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చేసి 21 జనవరి నుంచి స్టార్ట్ అయిపోతుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే 21 నుంచి ఫిబ్రవరి 9 వరకు అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఆ లోపు అయితే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. దీనికొచ్చేసి అప్లై లింక్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ లింక్ ఓపెన్ చేశారంటే అక్కడొచ్చేసి క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పి కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే ఆన్‌లైన్ అప్లై ఫామ్ ఒక్కటి ఓపెన్ అయిపోతుంది. ఆ ఫామ్ ఫిల్ చేస్తూ వెళ్ళాలి మీరు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ ఫిల్లింగ్‌లో కూడా కామెంట్ చేయండి. నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. అప్లై చేస్తున్న ప్రాసెస్‌లో మీరైతే సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్‌కి ఎంత ఎంబీలో ఉండాలి, ఎంత సైజులో ఉండాలి అని చెప్పి అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీరు ఇవి అన్నీ రీడ్ చేశారంటే ఆహ్, అప్లై చేసుకునే టైంలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోతుంది. అందుకని చెప్పి పీడీఎఫ్ ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్‌గా రీడ్ అయితే చేయండి. ఓకే. ఏ ఫార్మాట్‌లో ఉండాలి, ఎంత సైజులో ఉండాలి అని చెప్పి ఇక్కడ అన్నీ మెన్షన్ చేశారు. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లై ప్రాసెస్‌కి ఫీజ్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 175 ప్లస్ జీఎస్టీ అనేది మెన్షన్ చేస్తున్నారు. 175 ప్లస్ ఒక 15-25 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 200 రూపీస్ వరకు అయితే మీకు ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు. నెక్స్ట్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీసీ, ఓబీసీ ఇంకా జనరల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళకొచ్చేసి 850 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ఫీజు. సో, మీరు అప్లై చేసుకుంటున్న టైంలో ఇంత ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. ఓకే. దీనికి అప్లై చేసుకోవడానికి ఒక కండిషన్ కూడా ఏముందంటే ఫ్రెండ్స్, మినిమమ్ 1 ఇయర్ పాటు మీకు బ్యాంక్‌లో ఏదైనా సరే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఇక్కడ వచ్చేసి మినిమమ్ 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు బ్యాంకింగ్ సెక్టర్‌లో. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా జాబ్‌కి సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ.